తరగతి పాస్ అయ్యి 11కు కాలేజీలో అడుగుపెట్టినాం. ఫస్ట్ నాడు ఎట్లుంటుంది, అంత కొత్తగా అనిపిస్తుంది. క్లాస్ రూమ్లో అడుగు పెట్టంగానే ఏదో రకంగా అనిపిస్తుంది. బెంచ్లో కూర్చుంటే ఇంకో రకంగా ఫీల్ అవుతాం. కిటికీలకెళ్ళి బయటికి చూస్తాం ఏమన్నా కనబడుతుందా అని, ఫ్యాన్ల కట్టుకు ఏడున్నదో అని మొత్తం కళ్ళతో దేవులాడతాం. ఈ స్కూల్ లెక్కనే ఉన్నదా, బ్లాక్ బోర్డ్ లేకపోతే వేరే లెక్క ఉన్నదా అని చూస్తాం. అలవాటు అయ్యేదాకా కొత్తగానే అనిపిస్తుంది. ఇవాళ గీసార్ల పరిస్థితి కూడా ఇట్లనే ఉన్నది. ఎట్లున్నది ఆంధ్ర కొత్త అసెంబ్లీ? అమరావతిలో కట్టిర్రు. ఫస్ట్ మీటింగ్ అని చంద్రన్న తమ్ముళ్ళంతా పచ్చంగిలేసుకొని వస్తే జగనన్న ఎమ్మెల్యేలు పార్టీ కండువాలు కప్పుకొని వచ్చిర్రు. మోదాలు దేశభక్తి గీతం వాడినాక సర్కార్ రాసిచ్చిన పాఠం సభకు అప్పచెప్పిండు గవర్నర్ సారు. స్వల్ప కాలంలో నిర్మించిన ఈ నూతన అసెంబ్లీ భవనాలలో ఈ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయి. వెనకసిరి చంద్రన్న ఏలువడిని ఎలుగెత్తి సాటిండు. అమరావతిని ఎట్లా కడుతుంది, కంపెనీలు ఎట్లా పట్టుకొస్తుంది, పోరగాన్ల కొలువులిచ్చుడు, భూములకు నీళ్లు దాపుడు, వ్యవసాయాన్ని పండగ చేసుడు, చంద్రన్న కానుకలిచ్చుడు, కొత్త రైలు తెచ్చుడు, మొత్తం చదివిండు పాఠం. ఆఖర్లా ప్రపంచంలోనే అతి ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అవిశ్రామ కృషి చేస్తూనే నేను హామీ ఇస్తున్నాను. జై హింద్. ఇటు సర్కారోళ్ళు కూసుంటే అటు ప్రతిపక్ష పొలను కూసోబెట్టిర్రు. అప్పట్లో అసెంబ్లీలో లొల్లిపెట్టి సస్పెండ్ అయిన రోజక్క మళ్ళా ఇయ్యాలనే సభల పాదం మోపింది. రేపటి కాంచెల్లి ముచ్చట్లు సురువైతాయి. ఇక మనం చెప్పుకోవాల్సింది కొత్త అసెంబ్లీ గురించి. ఖతర్నాక్ కట్టిర్రు, మంచి కుర్చీ లేపిచ్చిర్రు, మైకులు ఇరగొట్టలేరు, ఉరికిపోయి స్పీకర్ సార్ మైక్ ని గుంజేయలేరు, ఎగిరెగిరి అందుకున్నా మైక్ అందకుండా చేసిర్రు. సభ్యులు గబగబా వచ్చి ఇదివరకల్లా అందుకుని లాగే పరిస్థితి లేకుండా పూర్తి స్థాయిలో కూడా చాలా హైట్ గా తీసుకోవడం జరిగింది. అంతా కొత్త కట్టిన అసెంబ్లీ కదా, అన్ని హైటెక్కే. కడమ రాష్ట్రాల అసెంబ్లీల ఏర్పాటు ఎట్లుండాలో మన ఆంధ్ర అసెంబ్లీని చూసి కట్టుకోవాలన్నట్టు.